హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 10కి పైగా సినిమాలు రిలీజ్ అవగా వాటిలో సగానికి పైగా సినిమాలు ఫ్లాప్ టాక్ ని తెచ్చుకోవడంతో ఫస్ట్ డే తో పోల్చితే సెకండ్ డే 90% డ్రాప్ అవుతూ, ఫ్రైడేతో పోల్చితే సాటర్డేతో పోల్చితే సండే కూడా డ్రాప్ అవుతూ డిజాస్టర్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే హిట్ టాక్ తెచ్చుకున్న తంగలాన్ కూడా సండే డ్రాప్ అవడం. ఒక తమిళనాడులో తప్ప మూవీ ఎక్కడ కూడా స్టడీగా రన్ అవ్వట్లేదు. తమిళ వాళ్ళకి స్ట్రాంగ్ జరిగిన ఓవర్సీస్ లో కూడా డే 1 తర్వాత స్లీప్ వేసింది ఈ ఫిల్మ్. ఇక గడిచిన వీకెండ్ ఇండియాలో శ్రీ మూవీ అన్ని సినిమాల్ని డామినేట్ చేయగా తెలుగులో ఐ మూవీ కంప్లీట్ డామినేషన్ ని చూపెట్టింది. ఇక కమిటీ కుర్రాలు స్టిల్ అదే ఊపుతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా వీటి కంప్లీట్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా డబుల్ స్మార్ట్ విషయానికి వస్తే ఫోర్త్ డే సండే అయినా కూడా 11 లక్షల వరకు డ్రాప్ అవుతూ 78 లక్షల వరకు మాత్రమే షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయడంతో 4 డే షేర్ తెలుగు స్టేట్స్ లో 8.9 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 13.4 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 90 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 72 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 10.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 17 కోట్లు దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 48 కోట్లు కావడంతో మరో 38.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సండేనే 78 లక్షలు కలెక్ట్ చేసిన ఫిల్మ్ మండే ఇంకెంత డ్రాప్ అవుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. సో రామ్ కథలో మరో డిజాస్టర్ యాడ్ అయినట్టే. ఇక మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే ఈ మూవీ సండే మరోసారి 10 లక్షల వరకు డ్రాప్ అవుతూ 52 లక్షల షేర్ ని మాత్రమే తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్ ఇక్కడ 6.5 కోట్లు దాటింది. గ్రాస్ 10 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 42 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 53 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 7.4 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 12 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు కావడంతో మరో 24.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఫస్ట్ సండే 53 లక్షలు కలెక్ట్ చేసిన ఫిల్మ్ మండే నుంచి ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. రిమైనింగ్ రన్ లో మరో 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన ఫుల్ రన్ లో 22 కోట్ల పైన లాస్ లో తప్పేలా లేవు. సో రవితేజ ఖాతాలో మరో హ్యాట్రిక్ డిజాస్టర్ పడినట్టే. ఇక తంగలాన్ విషయానికి వస్తే ఫోర్త్ డే తెలుగు స్టేట్స్ లో 5 లక్షల వరకు డ్రాప్ అవుతూ 58 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ హిట్ తో కూడా సండే డ్రాప్ అయిన మూవీగా చెత్త రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. దాంతో 4 డే షేర్ తెలుగు స్టేట్స్ లో 3.2 కోట్లు దాటగా గ్రాస్ 6 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక 4 డేస్ కి గాను తమిళనాడులో 26.2 కోట్లు, కర్ణాటకలో 3 కోట్లు, కేరళలో 2 కోట్ల 15 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 14 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 50 కోట్ల మార్క్ దాటగా వరల్డ్ షేర్ 25 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు కావడంతో మరో 41 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తేనే మూవీని హిట్ గా చెప్పొచ్చు. మరి ఈ రోజు నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక శ్రీ 2 విషయానికి వస్తే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు 4th డే వచ్చిన కలెక్షన్స్ తో ఇండియాలో 200 కోట్ల నెట్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియాలో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ లో కలెక్ట్ చేసిన 43 కోట్ల గ్రాస్ ని కలుపుకుంటూ 280 కోట్ల గ్రాస్ ని వరల్డ్ గా 4 డేస్ లోనే అందుకుంటూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. చూస్తుంటే ఫస్ట్ వీక్ లోనే పుష్ప ఫుల్ రన్ ని బీట్ చేసేలా కనిపిస్తుంది శ్రీ 2 ఫిల్మ్. రీసెంట్ టైమ్ లో ఇలాంటి రికార్డ్స్ పెట్టిన హీరోయిన్ సెంట్రిక్ మూవీనే లేదు. ఫుల్ రన్ లో ఈజీగా 500 కోట్ల మార్క్ ని టచ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఆ విషయానికి వస్తే 4th డే మరోసారి గ్రోత్ చూపిస్తూ 10 లక్షల పైన కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4th డే 12 లక్షల షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయగా 4 డే షేర్ తెలుగు స్టేట్స్ లో 3.6 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 6.5 కోట్లు దాటింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 28 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 3.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 7 కోట్లు దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 40 లక్షల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. సో మ్యాట్ తర్వాత నితిన్ కి బ్యాక్ టు బ్యాక్ హిట్ గా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఎలానో మ్యాట్ 2 మూవీ రాబోతుండడంతో ఫస్ట్ 3 మూవీస్ తోనే హ్యాట్రిక్ కొట్టిన అతి కొంతమంది హీరోల్లో నితిన్ కూడా చేరే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇక కమిటీ కురాల విషయానికి వస్తే 10th డే మరోసారి గ్రోత్ చూపిస్తూ 54 లక్షల షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 6.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 11 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 58 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 7 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 12 కోట్లు దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 4 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఎలానూ నెక్స్ట్ వీకెండ్ వరకు ఇవే సినిమాలు ఉంటాయి కాబట్టి మరో 1 కోటి పైగా షేర్ ని ఈజీగా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి ఫుల్ రన్ లో 10 కోట్ల మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. శ్రీ అండ్ కమిటీ కురాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.